వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా రష్యాపై ఒత్తిడి కలిగించటమే సరిగ్గా ఒక కష్టతర మార్గం అని భావిస్తోంది. అయితే ఈ విధానం ద్వారా రష్యా పాలన నియంత్రించటమే అమెరికా లక్ష్యంగా తెలుస్తోంది. మరి ఇందులో భాగంగానే మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఏవైతే దేశాలున్నాయో అందులో ముఖ్యంగా కనిపిస్తోంది భారత్, చైనా. వీటినే లక్ష్యంగా చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలకవర్గం కూడా ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని G7 దేశాల ఆర్థిక మంత్రి సమ్మేళనంలో కూడా చర్చించబడ్డాయట. అయితే శుక్రవారం దీనిపైన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. దీంట్లో G7 ఆర్థిక మంత్రులు కలిసి ఈ ప్రతిపాదనలపైనే సమీక్ష నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ చర్చలో ప్రధానంగా మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపైనే ఎక్కువగా సుంకాలు విధించటం, అలాగే రష్యాపై కూడా ఒక రకంగా ఆర్థికంగా ఒత్తిడిని పెంచడం, ఈ అంశాలపైనే ప్రతిపక్ష దేశాలు పరిశీలిస్తున్నాయి. ఇక అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గీర్ ఒక ప్రకటనలో కూడా అయితే ఉక్రెయిన్లో యుద్ధం శాంతిగా ముగియాలంటే రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి తేవటమే అత్యంత అవసరం ఇప్పుడు అని తెలిపారు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం భారత్ మరియు చైనా మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తుండటమే ఈ సుంకాల విధానానికి ప్రధాన కారణమని ఇప్పటికే పలుమార్లు చెప్పడం కూడా తెలిసిందే. ఇక అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ కూడా ఈ అంశంలో స్పందించారు. మాస్కో నుంచి చమురు దిగుమతులపై భారతదేశం, చైనా వంటి దేశాలపై సుంకాలు విధించడం ద్వారానే మనం ఇప్పుడు రష్యాపై ఒత్తిడి తేగలం. అలా అయితేనే ఈ పరిస్థితి చక్కబడుతుందని చెప్తున్నారు. అయితే ఈ విధానంలో G7 దేశాల సభ్యులు కూడా సానుకూలంగానే ప్రతిస్పందనలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విధానం సాధారణంగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో సంపూర్ణంగా మద్దతు అయితే పొందలేదు. మరి కొన్ని దేశాలైతే కొంతమంది నెగిటివ్గా స్పందించినా కొంతమంది పాజిటివ్గా స్పందించడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అయితే ఈ ప్రతిపాదన ఒక సమగ్ర ఏకగ్రీవ విధంగా అమల్లోకి అయితే రాలేదు ఇప్పటి వరకు. అయినప్పటికీ మన ట్రంప్ నేతృత్వంలోని ప్రతిపాదనలు మళ్లీ G7 దేశాల మధ్య పునఃప్రవేశపెట్టబడుతున్నాయి ప్రతిసారి. దీనివల్ల భారత్ ఇంకా చైనా వంటి దేశాలపై ఆర్థిక ఒత్తిడి సాధ్యమవుతుందని, రష్యా వ్యూహాలను తగ్గించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా ప్రయత్నం రష్యా చమురు మార్కెట్ని నియంత్రించడం మాత్రమే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపటం మరియు ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులని స్వస్తి చేయటమే లక్ష్యంగా ఉంది. మరి ఈ క్రమంలో మాస్కో నుంచి చమురు దిగుమతులపై సుంకాలు విధించడం ఒక్కటే దారి. యుద్ధ ఆర్థిక ఒత్తిడి కలిగించడం వంటి అంశాలను ఇప్పుడు G7 దేశాలు పరిగణలోకి తీసుకుంటున్నాయి. అయితే యూరోపియన్ దేశాల మధ్య వివిధ అభిప్రాయాలు ఉండటం వల్ల ప్రతిపాదనలు పూర్తిగా రావట్లేదు అమల్లోకి. అయితే G7 సభ్య దేశాలు ఆర్థిక మంత్రులు ట్రంప్ నేతృత్వంలోని ఈ విధానాలను సక్రమంగా పరిశీలించిన తర్వాతే సాంకేతికంగా వీటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రతిపాదనలు రష్యా వ్యూహాలపై ఒత్తిడి కలిగించినప్పటికీ ఇవి ఒక ప్రధానమైన మాధ్యమంగా మారే అవకాశం ఉంది. మరి చూడాలి, G7 దేశాలన్నీ కలిపి రష్యాపై ఒత్తిడి తేగలుగుతాయా, వీటన్నిటిని నియంత్రించగలుగుతాయా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.